పార్టీ నిర్మాణంలో మొన్న జరిగిన ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఐజీ గారు, ఇతర అధికారులు, హెచ్జిడి అండ్ కార్నింగ్ టెక్నాలజీకి సంబంధించిన యాజమాన్యము, వారి సిబ్బంది అందరూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లా నూతన పరిశ్రమలకు ఒక వేదిక కాబోతుంది. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మన జిల్లా వేదిక కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, మీకందరికి తెలుసు, పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో బాక్రానంగల్ డ్యాం కట్టినా, నాగార్జున సాగర్ డ్యాం కట్టినా, ఎస్ఆర్ఎస్పి కట్టినా, ఎక్కడ ఏ మూలన ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని చెయ్యాలి అనంటే పాలమూరు బిడ్డలు భాగస్వామ్యం లేకుంటే ఈ దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కాలే. దీనికి ప్రధాన కారణం ఒకటి చదువు, రెండు నీరు. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ జిల్లా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మనం కూలీ కార్మికులుగానే దేశం నలుమూలల బ్రతకడానికి వలసపోయేది. కృష్ణానది జలాలు మన పక్క నుంచి వెళ్తున్నా మనకు తాగునీరు, సాగునీరు సమస్య ఉండడం, సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రయత్నం చేయకపోవడం వల్ల మన వలసలు ఏ రోజు కూడా ఆగలేదు. అందుకే గత పాలకులు మన పోరాటాలను చూసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా అండగా నిలబడి మాజీ ముఖ్యమంత్రి గారిని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించడం జరిగింది. ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన మన ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సముచిత న్యాయం జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా లాంటి ప్రాజెక్టులు ఏవి సంపూర్ణంగా పూర్తి కాలే. ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసినా అదొక పీజీ కాలేజ్ లాగా మిగిలిపోయింది తప్ప యూనివర్సిటీకి ఉండాల్సిన హోదా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ, ఇతర కళాశాలలు లేకపోవడం వల్ల పేరుకే పాలమూరు యూనివర్సిటీ కానీ అదొక పీజీ కాలేజీగా మిగిలిపోయింది. అందుకే ఈనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ఈ పాలమూరు జిల్లా నుంచే బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు నాయకత్వం వహిస్తున్నది. ఒక అవకాశం తప్పిపోతే మళ్ళీ అవకాశం రావడానికి 75 సంవత్సరాలు పట్టింది. ఈనాడు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీటిల్లో మనం సరైన విధంగా మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకోకపోతే, ప్రణాళికలు రచించుకోకపోతే శాశ్వతంగా మన జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే ఈనాడు శశబిషలకు తావు లేకుండా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇతర శాసనసభ్యులు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో
ట్రిపుల్ ఐటీ బాసర ఆదిలాబాదులో ఉంటే తెలంగాణలో రెండవ ట్రిపుల్ ఐటీ ఇవ్వాలి, అది పాలమూరు జిల్లాకు మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఇవ్వాలి అనంటే అప్పటికప్పుడు అధికారులందరినీ పిలిపించి సమీక్ష చేసి ఈరోజు ట్రిపుల్ ఐటీని మన జిల్లాకు మంజూరు చేసుకోవడం జరిగింది. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా, ఒక లా కాలేజ్ వచ్చినా, ఒక డిగ్రీ కాలేజ్ వచ్చినా 14 శాసనసభ నియోజకవర్గాలలో వెనుకబడిన ప్రాంతము, ఈ ప్రాంత పేదల పిల్లలు చదువుకోవాలి. ఖరీదైన విద్య మన పేదలకు ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడం వల్ల అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు 90% ఈ పిల్లల కోసం నాణ్యమైన విద్యను అందించాలని 14 శాసనసభ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ చెప్పడానికి చిన్న పేరుగా కనిపించి ఉండొచ్చు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాలలో ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు, 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2800 కోట్ల రూపాయలతోటి ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు మంజూరు చేసినాం. అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి పనులు కూడా ప్రారంభించమని చెప్పడం జరిగింది. మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు రాష్ట్రంలోనే పునాది రాయి వేసింది, ప్రారంభోత్సవ శిలాఫలకం వేసింది షాద్నగర్ ఈర్లపల్లి శంకర్ నియోజకవర్గంలో. ఎందుకు అనంటే మన వెనుకబడిన జిల్లా, మన కరువు, మన వలసలు ఆగాలి అనంటే మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈరోజు ఈ వేదిక మీద నుంచి జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను సేకరించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అసైన్మెంట్ పట్టాలిచ్చి వాళ్లకు భూముల యజమానులను చేయడం జరిగింది. కొంతమంది వాటిని సద్వినియోగం చేసుకున్నారు, ఇంకొంతమంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయినరు. దానికి సాగునీరు అందుబాటులో లేకపోవడం కావచ్చు, లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈనాడు పేదలకు పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి ఈరోజు కొంత నిధుల కొరత ఉంది. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే నేను ఒక సూచన చెయ్యదలుచుకున్నా. మన తలరాతలు మారాలి. వలసలు వెళ్ళే మనము ఈ వలసల బారి నుంచి బయటపడాలి అనంటే మన పిల్లలు ఉన్నత చదువుకోవాలి. మన తలరాతలను మార్చేది ఒకే ఒక్కటి విద్య. విద్య చదువుకుంటేనే మన తలరాత మారుతుంది. ఈ పాలమూరు జిల్లా నుంచి అత్యధికంగా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లే కాదు ఐఏఎస్లు, ఐపీఎస్లై ఈ రాష్ట్రానికే కాదు దేశానికే సేవలు అందించే విధంగా మన జిల్లా ఎదగాలి. ఎదగాలి అనంటే మనం చదవాలి. చదవాలి అనంటే మీకు వసతులు కల్పించాలి. ఆ వసతులు కల్పించే బాధ్యత పాలమూరు బిడ్డగా నేను తీసుకుంటా. ఎక్కడ ఏమి కావాలన్న విద్యకు నిధులు అందించడంలో మనకు దరిద్రం లేదు. ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి లోనైనాయి. అందుకే ఈ మధ్య కాలంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల చేయడం జరిగింది. ఉద్దండాపురే కాదు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ లాంటి ప్రాజెక్టు కర్ణాటక సరిహద్దుల్లో అత్యంత వెనుకబడిన